ప్రజలుడు దేవునికి స్తోత్రములు. కూడి వచ్చినటువంటి వారందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. మరి ఈ సంఘములో నేను ప్రసంగం చేయడము మూడోసారి అనుకుంటాను, నాలుగోసారి. మరి ఇది ఈ షెడ్లో మాత్రము మూడవసారి. ఆ ప్రక్కన ఒకసారి వచ్చాను. మరి మొత్తం 4 సార్లు దేవుడు ఈ గ్రామాన్ని ప్రేమించి, ప్రాంతాన్ని ప్రేమించి, దేవుడు మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను దయచేసినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. మరి బైబిల్ గ్రంథంలో నుంచి మనం అందరం కూడా 103వ కీర్తనను మనం చదువుకుందాము. 103వ కీర్తన మొదటి 2-3 వచనాలను మనం చదువుకుందాము. 505వ పేజీ నెంబర్. 505వ పేజీ నెంబర్ చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ 103వ కీర్తన మనము చదివాము. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథములో అతి పెద్ద గ్రంథం ఏదైనా ఉందా అంటే ఏ గ్రంథం అండి? గ్రంథం చెప్తున్నా, అధ్యాయం చెప్పట్లేదు. కీర్తనల గ్రంథమే చాలా పెద్దది. ఎందుకంటే ఇందులో 150 కీర్తనలు ఉంటాయి. వీటిలో ఉన్న అధ్యాయాలు ఏ గ్రంథములో కూడా లేవు. అలాగనే వీటిలో ఉండేటువంటి పెద్ద అధ్యాయము, వీటిలో ఉండేటువంటి చిన్న అధ్యాయము, వీటిలోనే చిన్న అధ్యాయం ఉంది, వీటిలోనే పెద్ద అధ్యాయము ఉన్నది. దాదాపుగా మరి ఈ యొక్క గ్రంథమును మనం చాలామంది అంటారు, ఈ గ్రంథము ఏ గ్రంథం అని పిలుస్తారు? మరొక గ్రంథంగా దావీదు కీర్తన అని కూడా పిలుస్తారు. భక్తులు వారికి చేసిన మేలుల్ని బట్టి, వారికి చేసిన మేలుల్ని తలుచుకుంటూ పాటల రూపంలో రాశారు ఈ కీర్తనలు అంటే మనందరికీ తెలుసు పాటలు అని. అయితే ప్రభునందు పిల్లరా, ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో 19వ బుక్ అనమాట. ఎన్నో బుక్ అండి? 19వ బుక్. దాదాపుగా 150 కీర్తనలు ఉంటాయి, అనగా 150 అధ్యాయాలు ఉంటాయి. 2461 వచనాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. మరి దావీదు కీర్తన అని ఎందుకు అంటారంటే, కేవలము దావీదు మాత్రమే కాదు ఈ పుస్తకాన్ని రాసింది. మోషే రాశాడు, సొలొమోను రాశాడు, ఏతాను, కోరాహు కుమారుడు, ఇలా చాలామంది ఈ పుస్తకాలను రాశారు. కానీ ఎక్కువగా రాసింది దావీదే. ఎందుకంటే 80కి పైగా రాశాడు. 80-85 మధ్యలో 83 కీర్తనలు రాశాడు కాబట్టి దావీదు కీర్తన అంటారు. అయితే ప్రభునందు పిల్లారా, ఈ దావీదు కీర్తనలో మనం తీసుకున్న భాగము 103వ కీర్తన. మనం వింటున్న అంశం ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములు మరువకము. ఏంటంటే ఆయన చేసిన ఉపకారములు మరువకము అనేటిది మనం వింటున్నాం ఈ ఆరాధన ప్రసంగంగా. ప్రభునందు పిల్లారా, మనం మొదటి వచనాన్ని గమనించినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని అంటున్నాడు. చూడండి ప్రభునందు పిల్లారా,
ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? 103వ కీర్తనలో ఎవరు? ఆ మొదటి లైన్లోనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నారు? దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? తనతోనే మాట్లాడుతున్నాడు. ఎవరు లేరు ప్రక్కన. తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని మాట్లాడుతున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, లేక స్తుతించుము, పొగడుము, ఘనపరచుము, ఇవన్నీ కూడా అంటూ ఉన్నాడు. మరి ఆరాధనలో మనం చేసేది ఏంటంటే, దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన నామమును మాత్రమే మనం ఏం చేయాలి? గొప్ప చేయాలి. అయితే ప్రభునందు పిల్లరా, తన ప్రాణముతో చెప్పుకుంటున్నటువంటి మాటలు ఇవి. తన అంతరంగం ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా, అంతరంగములో ఉన్న సమస్తముతో కూడా అంటూ ఉన్నాడు, యెహోవాను సన్నిధించు. మనందరికీ తెలుసు కదా యెహోవా అంటే ఎవరండి? యెహోవా అనగా ఎవరండి? యెహోవా అంటే దేవుడు, ఉన్నవాడు, అనువాడు. ఎప్పుడున్నవాడు? ఉన్నవాడు అంటే అది ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఉన్నవాడు అంటే ఏంటండి? ఉన్నవాడు అంటే ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? అంటే మీకు తెలుగులో చెప్పాలంటే ప్రస్తుతం. ఉన్నవాడు అంటే ప్రస్తుతం అండి. అయితే ప్రస్తుతము ఉన్నవాడు, గతములో ఉన్నవాడు, భవిష్యత్తులో కూడా ఉన్నవాడు. అయితే ప్రభునందులారా, ఆయన యెహోవా. ఆయన లేకుండా మానవుడు ఏమాత్రము కూడా జీవించలేడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. ఎందుకు? ఆయన నామము ఏమైందంట? పరిశుద్ధమైనది. ఆయనకున్న లక్షణాల్లో ప్రప్రథముగా ఏది అంటే పరిశుద్ధత. ఆయనకున్న లక్షణాల్లో ప్రథమమైనది ఏంటంటే పరిశుద్ధత. ఆయనను నిత్యము కూడా దేవదూతలు, మనం యెషయా గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథంలో కానీ గమనిస్తాం. నిత్యము దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు మొదటిసారి, యేసుక్రీస్తు పరిశుద్ధుడు రెండవసారి, ఇంకెవరండి? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు అని మూడు సార్లు కొన్ని కోట్ల సార్లు వారు పలుకుతూ ఉన్నారు. 3 మాటలను కొన్ని కోట్ల సార్లు కూడా దేవదూతలు పలుకుతున్నారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ప్రభునందు పిల్లరా, ఈ స్తుతి అనేది, ఈ ఆరాధన అనేది అది కేవలము పెదవులకు మాత్రమే పరిమితం కాకూడదు. ఎక్కడి నుంచి రావాలంట? ఫస్ట్ అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. తర్వాత ఏమన్నాడు? నా అంతరంగమున ఉన్న అంతరంగములో నుండి, హృదయ అంతరంగములో నుండి అది నిష్కపటముగా, మన హృదయ అంతరంగములో నుండి నిష్కపటముగా అది పెళ్ళువికి రావాలి. ఒక పెదవులతో మాత్రమే కనపరచడం కాదు, పెదవులతో మాత్రమే స్తుతించడం కాదు. స్తుతి అంటే మనందరికీ తెలియాలి. స్తుతి అనగా ఏంటి, ప్రార్థన అనగా ఏంటి, అలాగనే ఆరాధన అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. ఏంటి స్తుతి అంటే? స్తుతి అంటే ఏంటండి? ఆయన చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పడమే స్తుతి. ప్రార్థన అంటే ఏంటి? అడగడం, దేవుని సహాయాన్ని అభ్యర్థించడం. మరి ఆరాధన అంటే ఏంటి? ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన హెచ్చించడం, మనకు చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లించడమే స్తుతి. మనకున్న అవసరాన్ని ఆయన అడగడమే ప్రార్థన. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ను హెచ్చించడమే ఆరాధన అండి. చూడండి ప్రభునందులారా,
ఈ స్తుతి అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనంలో మనందరికీ తెలుసు, చదవనే సమయం లేదు. అక్కడ ఒక మాట రాయబడింది, స్తుతి చేయుట యథార్థవంతులకు ఏమై ఉన్నదంట, శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అది ఎటువంటి పరిస్థితిలోనైనా సరే, అది ఎటువంటి పరిస్థితిలోనైనా సరే స్తుతి చేయుట మాత్రము యథార్థవంతులకు శోభస్కరం. మనమైతే ఏం చేస్తామంటే, మేలు జరిగినప్పుడు మాత్రం ఏం చేస్తామండి, స్తుతి చెల్లిస్తాం. ఒక విద్యార్థి పరీక్షల్లో పాస్ అయితే ఆ కుటుంబీకులు ఏం చేస్తారండి, కృతజ్ఞతా కోరిక పెట్టుకుంటారు. మరి ఫెయిల్ అయితే ఎవరు పెట్టుకుంటారండి, పెట్టుకోరు. కనీసం ఫెయిల్ అయితే ప్రార్థనా కోరికైనా పెట్టుకోవాలి కదా. ఫెయిల్ అయితే స్తుతి కోరిక పెట్టుకోరు. ఏ కోరిక పెట్టుకోవాలి, ప్రార్థనా కోరిక పెట్టుకోవాలి. అంటే ఇంకా మా కుమారుడు మా కుమార్తె ఫెయిల్ అయ్యారు, అయితే పాస్ కావడం కోసము కోరిక పెట్టుకోవాలి. పెట్టుకోం కదా. పాస్ అయినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము, ఫెయిల్ అయినప్పుడు మాత్రం దేవుడిని మర్చిపోతాం. దేవుడు ఉంటే నాకు ఇలా జరిగేదా అని అంటాం, కానీ ప్రార్థన చేసేది మాత్రం ఉండదు. అయితే ప్రభునందు పిల్లరా, మరి యోబు గురించి మనకు తెలుసు కదా. ఒకేసారి ఆయన ఆస్తి అంతా పోయింది, తర్వాత 10 మంది పిల్లలతో సహా సమస్తాన్ని కోల్పోయాడు. అయినా ఏం చేశాడు, ఒక పాట కూడా రాబడింది కదా, నేనేమైనా ప్రభువా, ఏమంట, నేను ఏమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. తర్వాత ఏమంటాడు, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో ఏంటంట, నేను ఏమై ఉన్నానో నీ దయవల్లేనయ్యా, నీ దయవలనేనయ్యా. సర్వము పోయిన శరీరం కుల్లిన, తర్వాత సర్వము పోయినా కూడా శరీరము కుల్లిన, ఆప్తులంతా విడనాడిన, ఆరోగ్యము క్షీణించిన, నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్నే చూస్తాను. 10 మంది పెద్దవాళ్ళు పిల్లలతో సహా సమస్తాన్ని కోల్పోయినా కూడా ఆ సమయంలో కూడా యోబు దేవుణ్ణి స్తుతించాడంటే ఏమన్నాడు, యోబు గ్రంథము 1:21లో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, కాబట్టి యెహోవా నామమునకే ఏం కలుగును గాక, స్తుతి కలుగును గాక అన్నాడు, మహిమ కలుగును గాక అన్నాడు. ఇదేనండి నిజమైన స్తుతి. మన జీవితంలో లేదా మన కుటుంబంలో ఏదైనా మేలు జరిగితేనే మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. కానీ ఏదైనా వ్యతిరేకంగా జరిగితే మాత్రం దేవుడు అనేవాడు ఉన్నాడా అని ప్రశ్నిస్తామండి. అటువంటి ప్రశ్నించే స్థాయికి మనము దిగజారిపోతున్నాము. అటువంటి పరిస్థితులు మనకు వద్దండి. ప్రతి పరిస్థితి యందు ఆయన్ను స్తుతించడం మనం నేర్చుకోవాలి. చూడండి, 2వ వచనం చదువుకుందాం మనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. మనం వింటున్న అంశం ఏంటి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఉపకారములలో అన్నాడు. ఇది ఏకవచనమా బహువచనం అండి, చెప్పండి. బహువచనం దేన్నంట మనము, ఎక్కువగా అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్న ప్రతిదీ కూడా బహువచనమే. ఒకటి ఉంటే ఏకవచనం. అంటే ఒక్క ఉపకారం కాదంట, ఆయన చేసిన ఉపకారములలో అంటున్నాడు. అంటే ఆయన ఎన్నో ఉపకారములు చేసి ఉన్నాడు మన జీవితంలో. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా, మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మన జీవితంలో ఆయన ఎన్నో 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 ఉపకారములు చేసి ఉన్నాడు, చేయబోతూ ఉన్నాడు కూడా. అందుకు మనం ఆయనను స్తుతించాలి. ప్రభునందులారా చూడండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అంటే, ఆయన ఒకవేళ మనకు ఒక 20 ఉపకారాలు చేశారంటే దేనిని అంటున్నాడంటే, ఒకటి కూడా మరచిపోకుండా.
20 కానీ ఎక్కువ కానీ ఎన్ని ఉపకారములు చేసినా ప్రతి ఉపకారాన్ని మరచిపోకుండా దేవుని మనం ఏం చేయాలంటే స్తుతించేటువంటి వారముగా ఉండాలి. మరచిపోకుండా దేనిని కూడా మరొకము. మరి ఏమేమి ఉపకారములు చేశాడో కింద మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ 3వ వచనంలో క్షమించువాడు, కుదుర్చువాడు. 4వ వచనంలో విమోచించువాడు, కిరీటముగా ఉంచువాడు. 5వ వచనంలో తృప్తిపరచువాడు. ఎన్ని పాయింట్లు ఉన్నాయండి ఇక్కడ? క్షమించువాడు, కుదుర్చువాడు, విమోచించువాడు, కిరీటముగా ఉంచువాడు, తృప్తిపరచువాడు. ఈ 5 పాయింట్లు నేను చెప్పి ముగించేస్తా. ఏంటి ఆయన చేసిన ఉపకారములు? ఇప్పుడు ఎవరైనా ప్రభుని నమ్ముకున్నావా? నువ్వు ఎలా ప్రభుని నమ్ముకున్నావా అమ్మా అంటే, నాకు భయంకరమైన తలనొప్పి వచ్చింది. ఆ భయంకరమైన తలనొప్పి నుంచి దేవుడు నన్ను విడుదల చేశాడు కాబట్టి నేను ప్రభుని నమ్ముకున్నాను అని అంటున్నాను. అదే కదండి, అవే సాక్ష్యాలు కదా ఇప్పుడు ఈరోజు చెప్పేది. అంటే భయంకరమైన తలనొప్పి బాగవుతుందని కాదు నువ్వు ప్రభుని నమ్ముకోవాల్సింది. ఇది అశాశ్వతమైనది. ఈ తలనొప్పులు, కడుపు నొప్పులు, తలనొప్పి అనేది నువ్వు ప్రార్థన చేసినా తగ్గిపోతుంది, ప్రార్థన చేయకపోయినా కూడా తగ్గిపోతుంది. నీకు తలనొప్పి వచ్చింది అనుకో, ఒకటే శారిడన్ ఇక ఉండదు తలనొప్పి అన్నట్లుగా, ఒక శారిడన్ నువ్వు తలనొప్పి వచ్చినప్పుడు ఒక శారిడన్ నువ్వు వేసుకున్నావు అనుకో 7 రోజుల్లో తగ్గిపోతుంది. ఒకవేళ వేసుకోకపోతే వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఏంటి 7 రోజులైనా వారం రోజులు ఒకటే కదా? అంటే నీకు తలనొప్పి వచ్చినప్పుడు ఆ టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోతుంది, వేసుకోకపోయినా తగ్గిపోతుంది. అది అశాశ్వతమైనది. ఒకవేళ తీవ్రమైన తలనొప్పి వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి వెళితే ఆల్రెడీ నయమైపోతుంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నయమవుతుంది, ప్రార్థన చేసినా నయమవుతుంది. మరి ఏంటి అందులో దేవుని గొప్ప? డాక్టరు బాగు చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బాగు చేస్తున్నాడు. మరి దేవునికి డాక్టర్కి ఏంటి తేడా? డాక్టర్ దేవుడు ఒకటే పోయి కదా. అయితే ప్రభునందులారా, అశాశ్వతమైనవి భౌతిక సంబంధమైన రోగాన్ని డాక్టర్ బాగు చేయగలడు, అంటే దేవుడు కూడా బాగు చేస్తాడు. కానీ వాటి నిమిత్తము కాదు మనం యెహోవాను సన్నుతించవలసింది, వాటి నిమిత్తము కాదు ఆయనను మనం స్తుతించవలసింది. ఇక రాయబడి చూడండి, బైబిల్ గ్రంథంలో ఎవరైనా కానీ మనం గమనించినట్టయితే ప్రభునందులారా, అశాశ్వతమైన వాటి కొరకు స్తుతించాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. ఇక రాయబడింది మనం గమనించినట్టయితే, ఆయన నీ దోషములన్నింటినీ మొట్టమొదటిగా క్షమించువాడు. ఏం చేయవాడండి? ఆయన క్షమించువాడు. ఏమి క్షమిస్తాడు? నీ దోషములన్నిటినీ. ఇక్కడ కూడా బహువచనం ఉందా చూడండి, దోషములు అన్నిటినీ అంట. అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి ప్రతి దినము ప్రతిరోజు దోషములోనే జీవిస్తున్నాడు మానవుడు. అయితే ప్రతి దోషములన్నిటినీ నీవు ఎన్ని దోషములు చేసినా నీవు ఆయన ఎంత క్షమాపణ కోరితే ఆయన నిన్ను ఏం చేశారండి? అంటే రక్షణ పొందక ముందు చెప్తున్న సంగతి లేదు. నీ దోషములన్నిటినీ కూడా ఆయన క్షమించువాడు. ఎందుకు ఆయన మనం స్తుతించాలి చెప్పండి? ఆయన మనకు ఉపకారములు చేశాడు కాబట్టి. ఏ ఉపకారములు ఆయన మనకు చేశాడు? మొట్టమొదటిగా మన దోషాలన్నిటినీ ఆయన ఏం చేశాడండి? క్షమించాడు. చూడండి ప్రభునందులారా, మరొకటి కుదుర్చువాడు. ఏమి కుదుర్చువాడు అండి? చదవండి అన్నమాట. సంకటములు. ఏంటి సంకటములు? సంకటములు అంటే ఏంటి? ఇప్పుడు విన్నారా? మనము దోషాల్ని క్షమించువాడు అని విన్నాం. క్షమించువాడు ఆయన చేసిన ఉపకారం ఏంటి అంటే మొట్టమొదటిగా క్షమించువాడు. రెండవది ఏంటి? కుదుర్చువాడు. కుదుర్చుట అంటే ఏంటి? కుదుర్చుట అనగా ఏంటి?